దారి తప్పిన ఒక రెవెన్యూ అధికారికి సంబంధించినటువంటి ఉదంతంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశం. గుంటూరు జిల్లా సమ్మరపేటకు సమీపంలోని అడవి తక్కెలపాడుకు చెందిన గ్రామస్తులు కొందరు తమ ఆధీనంలో ఉన్న స్థలాల్ని ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ 2013లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్న తమ విజ్ఞప్తులు పరిశీలించాలి, వాళ్ళకు ఉత్తర్వులు జారీ చేయాలని తర్వాత హైకోర్టు ఆశ్రయించారు. వాళ్ళ దరఖాస్తులు పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని, ఆ స్థలాల్లో వాళ్ళు నివసిస్తుంటే తహసీల్దార్తో పాటు ఇతర అధికారులు ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ 2013 సెప్టెంబర్ 13న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వించిందంటే సింగిల్ జడ్జి గారు. తర్వాత గుంటూరు టౌన్ మొబైల్ లాండ్రీ యూనియన్ కూడా ఇట్లాంటి అంశం మీదనే హైకోర్టు ఆశ్రయించింది. వాళ్ళ ఆధీనంలోని స్థలాల్లో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు కూడా తహసీల్దార్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని 2013 డిసెంబర్ 11న కోర్టు మరో ఆర్డర్ ఇచ్చింది. ఇళ్ల పట్టాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు కొత్తగా అక్కడ నిర్మాణాలు చేపట్టద్దని, మరో పిటిషనర్లని అప్పటికే అందులో ఉన్న వాళ్ళని తొలగించేందుకు ప్రయత్నించదని అప్పటి తహసీల్దార్ మోహన్ రావుని ఆదేశించింది. కోర్టు ఈ ఆర్డర్లు వేసిన అప్పుడు ఎంఆర్ఓగా ఉన్నటువంటి 2013 డిసెంబర్ 6, 2014న జనవరి 8 తేదీల్లో ఆ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించేశారు ఆయన మోహన్ రావు. జనవరి 8న అక్కడ 83 మంది పోలీసులు కూడా మోహరించారు. తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ 2 నెలల జైలు శిక్ష, 2000 జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. మోహన్ రావు ఆ తీర్పును డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు. తాను అక్కడ బయట వాళ్ళు ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు తొలగించానే తప్ప పిటిషనర్ల గుడిసెల జోలికి పోలేదని కోర్టుకు విన్నవించారు. అయితే అందుకు ఆధారాలను చూపలేకపోయారంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లను కొట్టేస్తూ ఫిబ్రవరి 19న తీర్పు వెలువరించింది. దాన్ని సవాల్ చేస్తూ మోహన్ రావు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరుపుతూ ఉంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా 2013 డిసెంబర్ 6, 2014న ఆయన చేసినటువంటి ఈ పనిని 2 నెలల జైలు శిక్షకు బదులు స్థాయి తగ్గించుకుని తహసీల్దార్గా పనిచేయడానికి అండర్టేకింగ్ ఇవ్వమని చెప్పి ధర్మాసనం ఆదేశించింది. ఈ సూచనకి మొగ్గు చూపకపోవడం పట్ల జస్టిస్ బిఆర్ గవాయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ రావు దాఖలు చేసిన ఎస్ఎల్పీ మీద మంగళవారం జస్టిస్ ఏజీ మసీదులతో కూడా కలిసి విచారించిన ఆయన పిటిషనర్ తమ మాట వినకపోతే శిక్షించకుండా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తహసీల్దార్ స్థాయిలో పనిచేయడానికి అంగీకరిస్తూ అండర్టేకింగ్ లెటర్ సమర్పించాలని కోర్టు సూచనను పరిగణలోకి తీసుకోకపోవడం, కోర్టు ఉత్తర్వులకు సంబంధించి పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తుంది. మేము ఆయన కెరీర్ని కాపాడాలనుకున్నాం, ఆయన దాన్ని తిరస్కరిస్తే మేమేం చేయలేం. దీన్ని బట్టి ఇదివరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో ఆయన ఎలా వ్యవహరించి ఉంటారో స్పష్టమవుతుందంటూ జస్టిస్ గవాయ్ చెప్పుకొచ్చారు. కోర్టుకు హాజరైన పిటిషనర్ తన విషయంలో ఉదారత చూపాలని ధర్మాసనానికి విన్నవించారు. అందుకు జస్టిస్ గవాయ్ స్పందిస్తూ, మీరు 80 మంది పోలీసులు తీసుకెళ్లి ఇళ్లను కూల్చినప్పుడు దేవుడు గుర్తుకు రాలేదా? ఇప్పటికైనా మీ పిల్లల గురించి ఆలోచించుకోండి. జైలుకి వెళ్లకుండా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళి 2 నెలలు అక్కడ ఉండండి, అప్పుడు మీ ఉద్యోగం కూడా పోతుంది. మీరు ఒక అడుగు తగ్గి తహసీల్దార్ పోస్టులో పనిచేయడానికి సిద్ధమైతే చెప్పండి. ఇదే మీకు ఇస్తున్న చివరి అవకాశం. ఇందులో శిక్ష నుంచి తప్పించుకోలేరు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవారు గుడిసెల జోలికి వెళ్ళదని హైకోర్టు చెప్పాక కూడా ఇలా చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఎంతటి వాళ్ళైనా చట్టం కంటే గొప్ప కాదు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల ఇట్లా ధిక్కారపూర్వకంగా వ్యవహరించినందుకు మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. మొండిగా వ్యవహరిస్తే మళ్ళీ ఉద్యోగంలోకి రానివ్వము అని చెప్పి కూడా తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. బిత్తరపోవడం ఎంఆర్ఓ గారి పని. ఇదే ఎంఆర్ఓ అలియాస్ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారి పని అయింది.